హలో సార్. హలో అండి. సార్ ఈ డయాబెటిక్ ఫుట్ అంటే ఏంటి? డయాబెటిక్ ఫుట్ అనగా ఈ డయాబెటీస్ అంటే షుగర్ వ్యాధి వల్ల వచ్చే కాళ్ళలో జరిగే మార్పుల సమూహాన్ని డయాబెటిక్ ఫుట్ అని అంటామండి. సార్ అరికాళ్ళలో మంటలొస్తాయంటారు. అది కూడా ఈ డయాబెటిక్ ఫుట్‌లో లక్షణమేనా? అవునండి. పాదాల్లో మంటలు రావడం అనేది, నడుస్తుంటే చెప్పులు జారిపోవడం అనేటిది, ఇవన్నీ మనకి డయాబెటిక్ ఫుట్ లక్షణాలే ఖచ్చితంగా. డయాబెటీస్ ఉన్నవారు ఇలా చెప్తున్నారు అంటే వాళ్ళని ఒకసారి చూపించాలండి. సార్ నాకు తెలిసిన వాళ్ళు ఒకరు ఆహ్, కాలికి చెప్పులు లేకుండా తిరుపతి అండ్ అలాగే వేరే పుణ్యక్షేత్రాలకు దేనికో నడుచుకొని వెళ్తారనమాట ఎప్పుడు గూడా. అయితే ఆయన డయాబెటిక్ పేషెంట్. ఎప్పుడో ఆయన కాలికి ఒక రాయి గుచ్చుకొని అది ఇన్ఫెక్ట్ అయిపోయింది తిరిగొచ్చేసరికి. అది చాలా పెద్ద అంటే లాస్ట్ స్టేజ్‌కొచ్చింది కాలు చాలా మొత్తం ఇన్ఫెక్ట్ అయిపోయిందన్నారు. అలాంటప్పుడు ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు? చాలా మంచి ఉదాహరణ అండి. ఇది మొదటి నుంచి చెప్దాము. సపోజ్ డయాబెటీస్ ఉంది అనుకోండి. ఎప్పుడైతే కాళ్ళ స్పర్శ తగ్గుతుంది అని మనకు తెలిసిందో, ఎప్పుడు ఫుట్‌వేర్ ఏసుకొని నడవాలండి. ఇట్లా గుడికి వెళ్ళేటప్పుడు మామూలుగా పాదనడకన వెళ్తాం కాబట్టి, చెప్పులు లేకుండా వెళ్తాం కాబట్టి, చిన్న పుండ్లేమన్నా పడ్డా గానీ, ఇన్ఫెక్షన్ వచ్చి పుండు మానకుండా కాలు మొత్తం పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకని చెప్పి ఫుట్‌వేర్ ఏసుకోవడం అనేది ఖచ్చితంగా కంపల్సరీ. సో, దీని గురించి మనకి టెంపుల్ సాక్స్ అని కూడా దొరుకుతాయి గుడిలో వెళ్ళేటప్పుడు నడవడానికి. షూ వేసుకోకపోయినా కానీ టెంపుల్ సాక్స్ అనేవి దొరుకుతాయి. అవి వేసుకొని నడవచ్చు అనమాట. ఆహా! ఎలా మొదలవుతుంది అంటే చిన్న పుండు పడుతుంది. పడ్డ తర్వాత రక్త సరఫరా సరిపోదు ఆ పుండు మానడానికి. నార్మల్ పర్సన్ అయితే రక్త సరఫరా పుండు మానడానికి సరిపోతుంది. డయాబెటీస్‌లో రక్త సరఫరాలో కూడా ప్రాబ్లమ్ ఉంటుంది రక్తనాళాల్లో. ఓకే. మైక్రో అండ్ మ్యాక్రో యాంజియోపతి అని అంటాము. హ్మ్. సో, ఇంకొకటి ఇన్ఫెక్షన్ పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే బ్లడ్‌లో షుగర్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి. ఓకే. సో, ఇవన్నిటి వల్ల కాలు ఇన్ఫెక్ట్ అవ్వడం ఒకటి, రక్త సరఫరా తగ్గిపోయి కాలు చనిపోయే అవకాశము. ఇంకొకటి ఈ నొప్పి తెలియకపోవడం వల్ల ఇది లేట్ స్టేజెస్‌లో డిటెక్ట్ అవ్వడం తెలుస్తుందన్నమాట. ఓకే. సో, ఇలా వచ్చారు అంటే ఫస్ట్ అయితే మీరు చెప్పిన ప్రకారం సెప్సిస్‌లో ఉన్నారు, ఇన్ఫెక్షన్‌లో ఉన్నారు అంటే ఫస్ట్ ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేయడానికి మందులు స్టార్ట్ చేయాలండి. హ్మ్. సపోజ్ పస్ అనేది వస్తుంది లేదా అక్కడ చనిపోయినట్టు ఉంది, టిష్యూ అంతా బాలేదు అంటే మాత్రం హ్మ్. వెంటనే ఆపరేషన్ థియేటర్ తీసుకుపోయి సర్జరీ చేయాలండి. డిబ్రైడ్మెంట్ అని అంటాము. హ్మ్. తెల్ల రక్త కణాలు చాలా పెరిగి ఉన్నాయి, ఇన్ఫెక్షన్‌లో ఉన్నారంటే ఫస్ట్ ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేయాలి. ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేసే ప్రక్రియలోనే సర్జరీ చేస్తామన్నమాట. ఓకే. దాని తర్వాత రక్త సరఫరా పెంచే పద్ధతి చేస్తాం మనం. అయితే బైపాస్ కానీ, యాంజియోప్లాస్టీ కానీ. ఓకే. నాకు తెలిసిన ఇంకొక సార్‌కి అయితే 20 ఇయర్స్ బ్యాక్ ఆయనకి కాలు ఫ్రాక్చర్ అయింది. హ్మ్. తర్వాత ఆయనకి డయాబెటిక్ వచ్చిన తర్వాత ఓకే. రీసెంట్‌గా ఆయనకి అప్పుడు జరిగిన సర్జరీ ఏదైతే ఉందో హుహు. అది చీమ్ పట్టడం స్టార్ట్ అయింది. హుహు. అది కొంచెం కొంచెంగా స్టార్ట్ అయ్యి మొత్తం కాలు మొత్తం ఇన్ఫెక్ట్ అయిపోయింది. తీసేయాలన్నారనమాట. కానీ అన్‌ఫార్చునేట్‌లీ ఆయన చనిపోయారు. హుహు. హార్ట్ స్ట్రోక్ వచ్చి. కానీ అది ఆహ్, దీనికి ఎంత ప్రమాదం అంటారా? అంటే ఎప్పుడో 20 ఇయర్స్ బ్యాక్ జరిగిన సర్జరీకి సంబంధించిన ఏదైతే పుండు ఉందో అది అంత దారుణంగా అయిపోవడానికి ఎలాంటి కారణాలు ఉంటాయి సార్? ఎలా అంటే దానికి ఇది జాగ్రత్తలు తీసుకోవచ్చు? మంచి ప్రశ్న అడిగారు. ఇది ఫ్రాక్చర్‌కి సంబంధించిన ప్రాబ్లమ్ కాదండి. ఇది మెయిన్‌గా డయాబెటీస్‌కి సంబంధించిన ప్రాబ్లమ్. ఓకే. ఈ డయాబెటీస్ పేషెంట్స్‌లో నేను ఎప్పుడైతే మైక్రో అండ్ మ్యాక్రో యాంజియోపతి అని చెప్పామో, హ్మ్. ఇదొక రకమైన పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ అన్నమాట. ఈ పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ అనేది అథెరోస్క్లెరోటిక్ డిసీజ్. ఓకే. మనకి కాళ్ళ రక్తనాళాలు ఎఫెక్ట్ అయినట్టే గుండెలో ఉన్న రక్తనాళాలు కూడా ఎఫెక్ట్ అవుతాయన్నమాట. ఓకే. సో, దానివల్ల చనిపోయే అవకాశం ఉంటుంది. ఇంకోటి బ్లడ్ వెసల్స్‌లో ఉన్న వాల్స్ అనేవి గట్టిపడతాయి కాల్షియం చేరి. ఆహా! డయాబెటీస్ ఉన్న వాళ్ళకి గానీ, కిడ్నీ డిసీజ్ ఉన్న వాళ్ళకి గానీ. ఇది చాలా గట్టిగా అవ్వడం వల్ల దాంతో పాటు ఈ అథెరోస్క్లెరోటిక్ ప్లాక్ అనేది చేరడం వల్ల మనము రక్త సరఫరా పెంచకపోతే మాత్రం ఇలా పుండ్లు పడ్డప్పుడు హ్మ్. ఆ కాలు చనిపోయే అవకాశం ఖచ్చితంగా ఉంటుందండి. ఓకే. ఇలా పుండ్లు పడ్డ వాళ్ళు సపోజ్ నెగ్లెక్ట్ చేశారనుకోండి 1 ఇయర్‌లో 20-25% మందికి కాలు మొత్తం పోయే అవకాశం ఉంటుంది. హ్మ్. మోర్టాలిటీ రేట్ అంటే చనిపోయే అవకాశం కూడా 20-25% వరకు ఉంటుంది. దేనివల్ల చనిపోతారంటే ఇన్ఫెక్షన్ వల్ల కావచ్చు లేదా గుండెలో రక్తనాళాలు ప్రాబ్లమ్ వచ్చి గుండెపోటు వచ్చి చనిపోవడం కూడా జరుగుతుంది. ఓకే. అంటే ఇప్పుడు డయాబెటిస్ ఉన్న పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో హ్మ్. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అలా అంటే ఇప్పుడు కాలికి చెప్పులు లేకుండా నడవడం ఒకటి చెప్పారు మీరు. అండ్ అలాగే ఏదైనా చిన్న పుండు తగిలినా కూడా కలిగినప్పుడు కూడా డాక్టర్‌ని ఖచ్చితంగా సంప్రదించాలన్నారు. ఖచ్చితంగా ఇవి కాకుండా అంటే ఫుడ్, లైఫ్ స్టైల్ ఇంకా అలాంటి స్ట్రెస్ ఇలాంటివి జాగ్రత్తలు తీసుకోవాలి? స్ట్రెస్ అందరూ కంట్రోల్‌లో పెట్టుకోవాలండి. డయాబెటీస్ ఉన్నా లేకపోయినా కానీ. హ్మ్. షుగర్ ఉన్న వాళ్ళు మాత్రం షుగర్ కంట్రోల్‌లో పెట్టుకోవాలి. హెచ్‌బీఏవన్సీ చెక్ చేస్తూ ఉంటాము. హ్మ్. గైడ్‌లైన్స్ ఏం చెప్తాయంటే హెచ్‌బీఏవన్సీ అనేది 7 కంటే తక్కువ మెయింటైన్ చేయాలి. ఆహా! మనం మంచి వాస్కులర్ లైఫ్ స్టైల్ ఉండాలి అంటే, వాస్కులర్ డిజార్డర్స్ కంట్రోల్ చేయాలి అంటే 7 కంటే తక్కువ ఉండేటట్టు చూసుకోవాలి. హ్మ్. సో, ఫిజిషియన్‌ని కన్సల్ట్ అయ్యి లేదంటే ఎండోక్రైనాలజిస్ట్‌ని కన్సల్ట్ అయ్యి డయాబెటీస్ అనేది కంట్రోల్‌లో పెట్టుకోవాలి. హ్మ్. దాంతో పాటు హెల్తీ లైఫ్ స్టైల్, హెల్తీ డైట్, సాచురేటెడ్ ఫ్యాట్స్, అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువ తినకుండా ఉండడము. హ్మ్.
అంటే మామూలు ఎన్ని ఇంటికి నెలలకు ఒక్కసారి చెక్ చేయించుకోవచ్చు సార్? ఒకసారి కాళ్ళ స్పర్శ తగ్గింది అంటే మాత్రం లేదా కాళ్ళకు పుండు పడింది అంటే మాత్రం వెంటనే డాక్టర్ని కలవడం ఉత్తమం అండి. ఓకే. లేదు పుండు పడలేదు అనుకోండి 6 నెలలకైనా సరిపోతుంది, ప్రతి 6 నెలలకు ఒకసారి చూపించుకున్నా కానీ. కానీ డయాబెటిక్ ఫుట్వేర్ అనేది చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ దిస్ ట్రీట్మెంట్ అన్నమాట. ఓకే. ఇంట్లో అయినా కానీ బయట అయినా కానీ ఫుట్వేర్ అనేది ఖచ్చితంగా వాడాలి. ఈ ఫుట్వేర్ వేసుకుంటేనే మనకి పుండ్లు అనేవి పడకుండా ఉంటాయన్నమాట. చిన్న గాయమైనా మనకి నొప్పి లేకపోవడం వల్ల తెలియదు అనమాట పుండు పడినట్టు కూడా. ఈ నొప్పి అనేది మనకి ఒక సేఫ్టీ మెకానిజం, నీకు ఇక్కడ గాయమైంది అని చెప్పడానికి. ఆ నొప్పి అనే మెకానిజం పోయింది అంటే మనకు పుండ్లు పడేది తెలియదు. అందుకని చెప్పి డయాబెటీస్లో ఫుట్వేర్ అనేది కంపల్సరీ. ప్రెషర్ పాయింట్స్ కూడా మారిపోతాయి డయాబెటీస్లో. కొన్ని చోట్ల ఎక్కువ ప్రెషర్ ఉండి లేదా వేళ్ళు అనేది ఇట్లా బిగుసుకుపోయి పుండ్లు పడే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రెషర్ పాయింట్స్ని కూడా ఆఫ్లోడ్ చేయవచ్చు మన ఫుట్వేర్ తోటి. ఈ డయాబెటిక్ ఫుడ్కి సంబంధించి లేటెస్ట్ ట్రీట్మెంట్స్ ఏమన్నాయి సార్? డయాబెటిక్ ఫుడ్లో మెయిన్గా మనము ఇప్పుడు ఇన్ఫెక్షన్ ఉంది అంటే యాంటీబయాటిక్స్ వాడతామండి. వాస్కులారిటీ తక్కువ ఉంది అంటే మాత్రం బైపాస్ ప్రొసీజర్ చేస్తాము. లేదంటే లేటెస్ట్ ఏంటిది అంటే ఇది యాంజియోప్లాస్టీ, ఎక్కడైతే ఆర్టరీలో బ్లాక్ ఉందో దాన్ని లేదంటే సన్నగా అయిందో యాంజియోప్లాస్టీ చేయడం కానీ స్టంటింగ్ కానీ చేయడం కానీ జరుగుతుంది. ఇంకా కొత్తగా అథెరెక్టమీ డివైస్ అని వచ్చాయి. ఎక్కడెక్కడైతే ఇలాగా ప్లాక్స్ అథెరోస్క్లెరోటిక్ ప్లాక్స్ ఉంటాయో డివైస్ తోటి తీయొచ్చు. లేదంటే కాల్షియం అని చెప్పాను కదా, కాల్షియం చాలా ఎక్కువగా ఉంది అనుకోండి, నార్మల్గా డయాబెటిక్స్లో ఉంటుంది, ఆ కాల్షియంని కూడా పగలగొట్టే డివైస్ ఉంటాయండి. ఇంటర్వాస్కులర్ లిథోట్రిప్సీ అని కొత్త డివైస్ ఉన్నాయి, వాటి బట్టి కాల్షియం అనేది తగ్గించవచ్చు. ఇది కాకుండా ఫుట్వేర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంతకుముందు చెప్పినట్టు ఎప్పుడైనా కానీ ఫుట్వేర్ వేసుకొని నడిస్తే మనకి పుండ్లు పడకుండా కాపాడుకోవచ్చు. పుండ్లు పడకుండా చూసుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి. ఓకే సార్, ఈ డయాబెటిక్ ఫుడ్ ప్రాబ్లం ఉన్నవారు ఏ స్టేజ్లో డాక్టర్ని కలవాలి అండ్ ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.